Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 15కి సంబంధించినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినటువంటి సందర్భంలో మరి పేతురు చేసినటువంటి ప్రసంగం, దాని గురించి మనం చెప్పుకుందాం. 2 వాక్య భాగాలు పాత నిబంధన నుండి కోట్ చేశాడు. దాని గురించి మనం చెప్పుకుందాం. అంతకుముందు ప్రార్థన. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అంటే ఇది అదే. ఇది అదే ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. 14 నుండి 2వ అధ్యాయం 14 నుండి మనం 21 వరకు చదువుకుందాం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచిన జామున కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది ఏమనగా, అంత్యజన్మల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనస్తులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేశాను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూను రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఓకే, ఇక్కడ చదువుకునేటప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సంఘపు పుట్టుక దినమని కొన్నిసార్లు అపోస్తల కార్యములు 2వ అధ్యాయమును పిలుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సంఘం పుట్టింది. ఇది అపార్థమునకు దారి తీస్తుంది. అంటే అంతకుముందు సంఘం లేనట్టుగా అనుకోవచ్చు. పాత నిబంధన సమాజమును కూడా సంఘం అని పిలుచుట ఒక విధంగా సరి అయినది. 7వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అక్కడ స్టెఫను ప్రసంగం మనం చూస్తాం. అక్కడ 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతలతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు సేమ్. ఇప్పుడు దీన్ని పాత నిబంధనని ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఎక్లేజియా, గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఎక్లేజియా అంటే సంఘం. క్రైస్తవ సంఘం కూడా ఎక్లేజియా అంటారు. కాబట్టి అదే మాట వాడబడింది. కాహల్ అని గ్రీకు హెబ్రీ భాష, సంఘం ఎక్లేజియా. కాబట్టి సంఘమందు అనేటువంటి మాట అనొచ్చు. కాబట్టి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే క్రొత్త నిబంధనలో సంఘం క్రొత్తగా పుట్టింది అని అంటాం. అది ఒక విధంగా రైటే, ఒక విధంగా రాంగ్. ఒక విధంగా రాంగ్ ఎట్లా అవుతుందంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి మరి ఇశ్రాయేలుని కూడా సంఘం అని పిలిచారు. రైట్ ఎట్లాగూ అని అంటే ఒక నూతన దశ
వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నూతన దశ వచ్చింది. ఆ నూతన దశ ఏంటో మనం కూడా చెప్పుకుందాం ఇప్పుడు. అయినప్పటికీ ఆ దినమున ఒక నూతనమైన మార్గం, నూతనమైన దశ, నూతనమైన స్థితి ఏర్పడింది. లేఖములను అనుసరించి యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడినందున అందరికీ అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మతో ఆ మార్గము ముడిపడి ఉన్నది. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణ అయ్యాడు కదా, దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు కుడిపార్శ్వమున హెచ్చింపబడినందున 2:33 కూడా చదువుకుందాం. 2:33 కాగా ఆయన దేవుని కుడిపార్శ్వములకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దేవుడు కుమ్మరించి ఉన్నాడు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము ఆయన హెచ్చింపబడటం బట్టి ఈ కీలకమైన సంఘటన అంటే పరిశుద్ధాత్మ దేవుడు రావటం పెంతెకోస్తు దినాన అది కీలకమైనటువంటి సంఘటన. అంతకు ముందున్న లేఖనములు కూడా దీనిని సూచిస్తున్నవి. ఓకే, పేతురు ప్రసంగంలో దాని సమగ్రతను ధైర్యంతో ఆసక్తితో నేరుగాను పరోక్షంగాను ఉన్న తీరును ప్రక్కన పెట్టినప్పటికీ ఆయన ప్రసంగం ఎక్సలెంట్, సమగ్రంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. ఓకే, అన్నీ ఒక సర్వేలాగా ఉంటుంది, ధైర్యంతో చెప్పినట్టుగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది, డైరెక్ట్గా చెప్తున్నట్టుగా ఉంటుంది. ఓకే, అవన్నీ ఆ ప్రసంగం గురించి అవి ప్రక్కన పెట్టినప్పటికీ అద్భుతమైన విషయాలలో ఒకటి ఏమనగా యేసు పునరుద్ధానము వెంటనే జరిగిన పరిచర్య సమయంలోనే పాత నిబంధనగా మనము పిలిచే లేఖనములను పేతురు వివరిస్తున్న విధానం. ఏ విధంగా పాత నిబంధనని మరి అపోస్తులు ఏ విధంగా వాడుకున్నారు అనేటువంటిది చాలా మనం దాన్ని గమనించాలి. అంటే మనం కూడా పాత నిబంధనని ఆ విధంగా చేయాలి, అది మాదిరికరంగా ఉంటుంది. కాబట్టి అపోస్తులు ఏ విధంగా చేశారో మనం దాన్ని గ్రహించుకుని అదే అర్థం మనకి ఇవ్వాలి. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాననే అది కాదు, వాళ్ళు ఏ అర్థం ఇచ్చారో ఆ అర్థం మనం ఇవ్వాలి. కాబట్టి ఇది చదవటం చాలా ముఖ్యం. ఏ విధంగా వాళ్ళు వాడుకున్నారు, పాత నిబంధనని అపోస్తులు ఏ విధంగా వాడుకున్నారు, అది చాలా కీలకమైనటువంటి విషయం. ఆయన ఓకే, పేతురు ప్రసంగంలో అది అయిపోయింది. ఇక్కడ పాత నిబంధనగా మనము పిలిచే లేఖనములను వివరిస్తున్న విధానం. పాత నిబంధనగా మనము పిలిచే అని ఎందుకు చెప్తున్నాం? పాత నిబంధన అనొచ్చు కదా. ఒక అతను ప్రశ్నించాడు, మనం పిలిచేది అని అంటే పాత నిబంధనే కదండి అని. అది పాత నిబంధన అయినా కానీ మరి బైబిల్లో మనం చదువుతున్నాం కదా, పాతది కదా, ఎందుకు చదువుతున్నాం? మరి పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన అర్థం కాదు కదా. పాత నిబంధన రూట్ కదా దీనికి. ఇది ట్రంక్ అయితే, క్రొత్త నిబంధన ట్రంక్ అయితే దానికి రూట్స్ పాత నిబంధన. మరి పాత నిబంధన లేకుండా కాదు. మరి పాత నిబంధన ఎందుకు అంటున్నా? దేవుడు తన చరిత్రలో, రక్షణ చరిత్రలో దాన్ని ఇమిడ్చాడు. మోషే ద్వారా దాన్ని ఇమిడ్చాడు. అది ఆయన ప్రణాళికలో ఒక భాగం. మరి పాతది ఎందుకు అనాలి అనేది కూడా ఉన్నది. మరి పాత నిబంధన ఎందుకు అని అంటే హెబ్రీ
దాని ప్రకారం ఆ, ఎన్- ఆ, పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన గురించి ఉన్నది కాబట్టి దాన్ని మనం పాత నిబంధన అంటున్నాం. క్రొత్త నిబంధన వచ్చింది కాబట్టి ఎబ్రి 8:13 ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ 8:13 ఇంకా వేరే వచనాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించింది, కానీ ఒక వచనం చదువుదాం. ఎబ్రి 8:13 ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. అది అందువల్ల మనం పాత నిబంధన అంటున్నాం, కానీ వాడుకుంటూనే ఉన్నాం. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా నున్నది. దాన్ని బట్టి మనం పాత నిబంధన అని అంటున్నాం, కానీ వాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు యూదులు వింటే ఇది పాత నిబంధన అంటారేంటి అనేటువంటి ఆక్షేపణ లేకుండా మనం ఆ మాట వాడేమన్నమాట. పాత నిబంధన అని మనం చెబుతాం. అయినప్పటికీ ఆ దినమున ఒక నూతనమైన మార్గం ఏర్పడింది. ఓకే, అది ఏంటో మనం చూసాం. అది ఏంటి? అతను వాడుకున్నటువంటి విధానం. పెంతెకోస్తు దినమున లేఖనములను ఆయన వివరిస్తున్న తీరు, దాని వివరాలను లోతుగా చెప్పుటకు ఇది వివిధ రంగులతో సుందరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతము అంటే లేఖనాలని ఏ విధంగా వివరించాడు దాని గురించి అంతగా మనం చెప్పుకోవడానికి టైం లేదు. వివిధ విధాలుగా రంగులతో సుందరంగా మరి ఉంటుంది పెంతెకోస్తు నాన్న లేఖనాలని వివరించినటువంటి విధానం. కానీ ఆ వివరాలకు వెళ్లకుండా, ఆ విశ్లేషణకి వెళ్లకుండా 2 విషయాలు ఇక్కడ గమనిద్దాం. మొదటిది దావీదు యొక్క టైపాలజీ అంటే మనం అంతకుముందు విన్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ విషయాలు డేవిడ్ టైపాలజీ. ఇక్కడ దావీదు యొక్క అనుభవం అది ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ యొక్క వివరణ, పాత నిబంధన అనేటువంటి వివరణ ఈయనకి వర్తించడమే కాదు, దానికి కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దానికి మితిమీరినట్టుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఇంకా వేరే విధంగా వివరించాలి అంటే, ఇది ఒక పాత్ర అనుకోండి, పాత నిబంధన, అది దానిలో ఉన్నటువంటి వివరణ దావీదుకి చెందినటువంటి విధంగా ఉండదన్నమాట. దీని యొక్క ఆ లేఖనాలు, పాత నిబంధనటువంటి లేఖనాలు, అది కొంచెం పొంగి పొర్లినట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దావీదుకే దాన్ని సంపూర్తిగా వర్తించలేము, ఆయనకే అన్వయించలేము. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఏంటి అని అంటే, అక్కడ ఆయన యొక్క దావీదు యొక్క పరిపాలన నిరంతరం ఉంటుంది. ఆయన ఉంటాడా నిరంతరం? ఆయన వంశం ఉంటుందా నిరంతరం? ఆయన మరి చెరకెళ్ళినప్పుడు ఆ వంశం కూడా అయిపోయింది, ఖతమైపోయింది, సమాప్తమైపోయింది. ఏదో కొంతమంది మిగిలారు. కానీ 400 సంవత్సరాలు అయిన తర్వాత యేసు ప్రభు ఆ వంశంలో పుట్టాడు. ఆ వంశం అంటే మరి ఆయన వంశంలో పుడితే ఆయన రాజుగా ఉండాలి కదా. పొలిటికల్గా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క వంశాన్ని పక్కన పెట్టేసేసారు, ఏ గుర్తింపు లేకుండా. అందువలన ఆయన యోసేపు పేదవాడిగా ఉన్నాడు, ఆ కుటుంబంలో పుట్టాడు. ఓకే, ఆయన రాజవంశంలో ఉన్నప్పటికీ ఆ రాజు యొక్క టీవీ లేదు, అందరూ ఆ విధంగా ఆయన్ని గుర్తించలేదు, అక్కడ పుట్టాడు అన్నమాట. కాబట్టి దావీదు చెప్పినటువంటి మాటలు
ఆయనకి వర్తిస్తాయి, సంపూర్తిగా లిటరల్గా వర్తిస్తాయి. ఓకే, కొన్ని లిటరల్గా వర్తిస్తాయి, కొన్ని అంటే అనేక రకాలుగా, ఒకే విధంగా కాదు, అనేక రకాలుగా వివరించబడింది అన్నమాట. ఇక్కడ దాన్ని ఏమంటారంటే డేవిడ్స్ టైపాలజీ. ఆయన యొక్క అనుభవాలు సంపూర్తిగా యేసు ప్రభువులో నెరవేరినాయి. ఇక్కడ ఛాయలాగా ఉన్నాయి, టైప్ అంటే ఛాయ, ఛాయలాగా ఉన్నవి ఇక్కడ ఆయనలో సంపూర్తిగా నెరవేరినాయి. ఇప్పుడు ఇవి ఈయనకి వర్తించలేదు లేఖనాలు అని అనకూడదు. ఈయనకి వర్తించకపోతే అప్పుడు లేఖనాలు ఎందుకు రాశాడండి? ఈయనకి వర్తిస్తాయి, సంపూర్తిగా యేసు ప్రభుకి కూడా వర్తిస్తాయి. ఆ భాష తీరు ఈయనకి ఒక్కదానికే ఉన్నట్టుగా ఉండదన్నమాట. దాని గురించి మనం చెప్పుకుంటాం, దాన్ని టైపాలజీ అంటారు, డేవిడిక్ టైపాలజీ అంటారు. ఇక్కడ కీర్తనలు 16:8 నుండి 11 వరకు చదువుకుందాం. కీర్తనలు 16:8 నుండి 10. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుతున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుతున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టము, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఓకే, ఇక్కడ ఆయనకి వర్తిస్తుందా? ఒక విధంగా చూస్తే ఆయనకి వర్తిస్తుంది. ఎందుకంటే కుళ్ళు పట్టనీయవు అంటే అప్పుడు వెంటనే ఆయన చనిపోడు అనేటువంటి విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. వెంటనే ఆయనకి మరణం ఉండదు. కానీ ఇక తర్వాత కూడా ఆయన నిజంగా మరణించినప్పుడు, తర్వాత అయినా మరణించినప్పుడు ఆయన శరీరం కుళ్ళు పట్టదా? కాబట్టి అది యేసు ప్రభు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది మూడో దినాన్ని. ఆయన చనిపోయిన దానికి ఆయన లేచిన దానికి మధ్యలో ఒకరోజే ఉంది కాబట్టి కుళ్ళు పట్టలేదు. కాబట్టి లిటరల్గా యేసు ప్రభుకి అవి వర్తించవచ్చు అన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అని 2:24 చెప్పబడిన మాటలు అపోస్తుల కార్యాలు. ఇక్కడ దావీదు నమ్మికను సూచిస్తున్నట్లుగా ఆ సమయంలో ఆయనను దేవుడు మరణమునకు అప్పగించడని అర్థం చేసుకున్నట్టు సాధ్యమే. ఆ విధంగా ఆయనకి అన్వయించవచ్చు. కానీ ఈ భాష తీరు చాలా మితిమీరినట్లుగా ఉంటుంది. ఓకే, ఆయనకే వర్తించే అన్నీ ఆయనకి వర్తించవు, సంపూర్తిగా ఆయనకి వర్తించవు అనేటువంటి రీతిగా ఆ లాంగ్వేజ్ ఉంటుంది. దావీదు టైపాలజీ చాలా వాడుకలో ఉంటుంది కాబట్టి ఈ మాటలు అంతకంటే ఎక్కువ అర్థమునిస్తున్నవని పేతురు నొక్కి చెప్పుతున్నాడు. దావీదు కంటే శ్రేష్ఠుడైన వాడు అక్షరాల చావు గోతిలో పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని అర్థం చేసుకోవచ్చు. అక్షరాల యేసుక్రీస్తులో నెరవేరింది అని పేతురు యొక్క ఉద్దేశంగా మనం తలంచాలి. అసలుగా దావీదు ఒక ప్రవక్త. దావీదు ప్రవక్త. ఆయన గురించి యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు. ఎట్లా? కైపావలే. ఇప్పుడు యోహాను 11:50-51-52 చదువుకుందాం. ఇక్కడ కైపా చెబుతున్నాడు,
అన్నయ్య కైఫా వాళ్ళు ఉన్నారు కదా, ఆ, ఆయన మామ ఇక్కడ ఆ, కైఫా యొక్క మామ, ఆయన అన్న, వాళ్ళిద్దరు కూడాను ఆ దినాల్లో ప్రధాన యాజకులుగా ఉన్నారు. వాళ్ళు శాన్హెడ్రిన్ 71 పీపుల్ అన్నమాట. వాళ్ళు మరి ఆ, యేసు ప్రభు గురించి ఈయన ఈయన వల్ల చాలా తలనొప్పిగా ఉన్నది, ఇక ఈయన బ్రతికుంటే ఇక మనకి మన దేశానికే నష్టం, మన నాయకత్వమే పోద్ది, అంత గడబడ జరుగుతుంది ఇక్కడ అని రోమీలు వచ్చి మన అధికారాన్ని మన నుండి తీసుకెళ్తారు, ఇక దేవాలయము, ఇక పరిశుద్ధ స్థలం, ఇక ఇదంతా పాడైపోద్ది అని. ఇక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈయన చనిపోతే మనందరం రక్షింపబడతాం అనేటువంటి రీతిగా ఆయనకు అర్థం కాదు, కానీ ఆ మాటలు చెప్పాడు. మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించను. ఆ వచనం మీద కొంచెం ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త ఎవరికి రాశారు? చాలా చాలా థియరీస్ ఉన్నాయి. బెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే అది కూడా యూదులకే వ్రాయబడింది, కానీ చెదిరిపోయిన యూదులకి వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ యోహాను ఆ విషయాన్ని కొంచెం అండర్లైన్ చేస్తాడు. యేసు ఆ జనము కొరకును, అక్కడ ఉన్నటువంటి యూదుల కొరకు, అదే కాదు చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళందరి నిమిత్తమై చావనై ఉన్నాడు అని ఆయనకి తెలీదు, కానీ ప్రవక్తగా ఆయనకి తెలియనటువంటి మాటలు వాడాడు. అదేవిధంగా ఇక్కడ కూడాను దావీదు ఆయనకి దానిలో ఇంప్లికేషన్స్ అన్నీ తెలియకపోయినా కానీ రానున్నటువంటి యేసుప్రభుని గురించి ఆయన మాటలు ఉన్నవి. ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రవక్తగా ఈ కైఫా చెప్పినటువంటి ప్రవక్త వలె ఆయన చెప్పాడు. దావీదుకి తెలియని మాటలను వక్కానించాడు. ఈ విధంగా కానీ లేక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరు పెట్టుదును అని దేవుడు ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి కనీసం అతనికి తెలియను. కనీసం ఆ మాటలు తెలుసు. ఏంటి? ఇప్పుడు 2:30 చదువుదాం. 30వ వచనం నాకు చదవలేదు, ఇప్పుడు చదువుదాం. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఎవరు సమాధి? దావీదు యొక్క సమాధి. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా పెట్టుకునే సంగతి అతడు ఎరిగి. ఓకే, ఇప్పుడు అక్కడ దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు కదా, మనం నిన్న చూసాం. 2వ సమూయేలు 7:13-14 వచనాలు చూసాం. అది అంటే దావీదుకి చాలా ఆశ ఉంది. నేనైతే సుఖభోగాలతో ప్యాలెషియల్ బిల్డింగ్లో ఉన్నాను, మరి నా ఎదుటగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఇల్లు అట్లా గుడారంలాగా ఉండటం బాగుండలేదు. ఏదో రీతిగా మంచి దేవాలయం కట్టాలని ఆశించాడు అనమాట. దాన్ని బట్టి నువ్వు నాకు ఇల్లు కట్టేదేంటి, నీకు ఇల్లు కడతాను. ఇల్లు అంటే కుటుంబం, నీకు మంచి కుటుంబాన్ని ఇస్తాను, నీ యొక్క వంశం నుండి
రాజుగా ఉంటాడు, ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు అని అక్కడ దేవుడు నిబంధన చేసుకున్నాడు అన్నమాట ఆ మాటలు. ఓకే, ఆ మాటలు ఈయనకి తెలుసు. ఎవరికి? దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతకుముందు చెప్పినప్పటికీ కనీసం ఆ మాటలు తెలుసు అన్నమాట. కాబట్టి ఆ మాటలు ఎట్లా నెరవేరుతాయి? ఆయన సంతానంలో పుట్టబోయేటువంటి ఆయనలో నెరవేరుతాయి అని కనీసం అది తెలుసు ఆయనకి. ఇక రెండవ విషయం, ఇక్కడ యావేలు ప్రవచనం. ఇందాక దావీదు ప్రవచనం, ఇప్పుడు యావేలు ప్రవచనం. అపోస్తల కార్యాలు మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17 నుండి 21 వరకు మనం చదువుకున్నాం. అది యావేలు చేసినటువంటి ప్రవచనానికి అది కట్టుబడి ఉంది. ఓకే, ముడిపడి ఉంది రాగా. సో చదువుకుందాం, కొన్ని వచనాలు చదువుకుందాం. యావేలు 2వ అధ్యాయం 28వ వచనం నుండి 32 వరకు చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్ని ధూమ స్తంభములను కనుపరచదను. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్త వర్ణమగును. 32 కూడా చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. శేషించిన వారిలో ఈ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఎవరు రక్షింపబడతారు? శేషించిన వారందరూ రక్షింపబడతారు. శేషించిన వారు క్రైస్తవులు, నిజమైనటువంటి బిలీవర్సు, వాళ్ళకి వర్తించేటువంటి మాట శేషులు. షియర్ అంటారు. షియర్ హెబ్రీ మాట. యాషువ్ అంటే తిరిగి వస్తారు. శేషులు తిరిగి వస్తారు. అందరూ తిరిగి రారు. యెరూషలేము బబిలోను నుండి తిరిగి వస్తారు. ఎవరు తిరిగి వస్తారు? శేషులు తిరిగి వస్తారు. ఎక్కడ తిరిగి వస్తారు? ఎక్కడ తిరిగి వస్తారంటే యెరూషలేముకి తిరిగి వస్తారు. ఎక్కడ తిరిగి వస్తారు? దేవాలయం ఉన్నటువంటి యెరూషలేముకి తిరిగి వస్తారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని దగ్గరికి తిరిగి రావాలి. యెరూషలేము దగ్గరికి, దేవాలయం దగ్గరికి తిరిగి వస్తే సరిపోదు. దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో తిరిగి రావాలి. ఓకే, ఆయన హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఆయన నమ్మాలి. వాళ్ళెవరు? వచ్చినటువంటి వాళ్ళలో ఇంకా మరీ శేషులు. అట్లాంటి వాళ్ళు బిలీవర్స్ అన్నమాట. సంఘం కూడాను వాళ్ళు శేషులు, అందరు కాదు. ఇక్కడ టైపాలజీని ఉపయోగించకుండా అక్షరార్థమైన ప్రవచనముగా ఉంటుంది. యావేలు చెప్పినటువంటి మాటలు అవి ఇక్కడ పెంతెకోస్తు దినాన నెరవేరినవి. ఇది పెంతెకోస్తు దినాన జరుగుతుంది. పరిశుద్ధాత్మను బట్టి అందరి మీద పరిశుద్ధాత్మ మీద వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మాటల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు తాగి అట్లా మాట్లాడట్లేదు. వాళ్ళు సువార్త చెబుతున్నారు. వేరే వేరే దేశాల నుండి వచ్చినటువంటి యూదులు వాళ్ళందరూ వింటారు. అరే ఇదేంటి, వాళ్ళకి మన భాష ఎట్లా వస్తుంది? మనం అక్కడి నుండి వచ్చాం, మన భాష
వాళ్ళకి తెలుస్తుంది. మరి వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వీళ్ళు ఎక్కడోళ్ళు కదా, గలిలయులు కదా వీళ్ళు, వీళ్ళకి ఎట్లా ఈ భాష వస్తుంది అని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అప్పుడు పేతురు చెప్తాడన్నమాట, అదేయ్యా ఇది వెంట డే టైంలో వాళ్ళు అట్లా చేయటం ఏంటి? కాదు కాదు, తాగలేదు వాళ్ళు, ఇది డే టైము, తాగటం ఏంటి? ఇక్కడ చూస్తున్నది ఏంటి అంటే అది ప్రవక్త చెప్పినటువంటి మాటలు, ఇది అది. ఇక్కడ టైపాలజీగా ఉండదు, అక్షరార్థకరమైనటువంటి ప్రవచనంగా ఉంటుంది. దీని అర్థం స్పష్టంగా ఉంటూ పెంతెకోస్తు సందర్భంలో జరిగిన సంఘటనలలో చివరి దినములు ఉదయించిన యావేలు చెప్పిన మాటలు నెరవేరినవి. యావేలు చివరి దినముల గురించి చెబుతున్నాడు. ఇన్ ద లాస్ట్ డేస్ ఐ విల్ సెండ్ మై స్పిరిట్. చివరి దినాల్లో నా యొక్క ఆత్మను నీ మీదకి పంపిస్తానని దేవుడు చెప్పాడు కదా, అందరి మీదకి పంపిస్తాడు. ఇప్పుడు మరి 31, 32లో ఒక సమస్య ఉన్నది. అదేంటంటే సూర్యుని గురించి ఉన్నటువంటి సమస్య. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు అనేటువంటి మాటని అట్లా అర్థం చేసుకోవాలి. అంటే అది కూడా నెరవేరిందా? అది కూడా నెరవేరిందా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పెంతెకోస్తు దినాన ఈ మాటలు కూడా నెరవేరినయా అనేటువంటి సమస్య ఇక్కడ. లేకపోతే మరి యేసుప్రభు వచ్చినప్పుడు చివరి తరం వాళ్ళు ఈ మాటలు మాత్రం అప్పుడు నెరవేరుతాయా? యేసుప్రభు వచ్చినప్పుడు అప్పుడు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను ఉంటాడా అనేటువంటి సమస్య. కానీ ఇంకొక సమస్య కూడా ఉంది. యేసుప్రభు ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుంది? ప్రకటన 22:5లో యేసుప్రభు వచ్చినప్పుడు నిత్యత్వంలో ఉన్నప్పుడు పరలోకంలో వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రకటన 22:5 చదువుదాం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. నెక్స్ట్ వచనం కూడా, మరియు ఇంకా జస్ట్ ఆయన దాసులు ఆయనను సేవించుదురు, ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ నుండి నందు ఉండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, సూర్యకాంతి. మరి ఇక్కడేంటి? ఇక్కడే సూర్యుడు ప్రకాశించడు, అది నల్లబడిపోద్ది అని అక్కడ సూర్యుడే ఉండడండి అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? యావేలు యొక్క ప్రవచనాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇక్కడ లిటరల్గా తీసుకోవాలా? ఇక్కడ లిటరల్గా తీసుకోవాలా? లేకపోతే ఇక్కడ నెరవేరింది, ఏ విధంగా నెరవేరిందని అర్థం చేసుకోవచ్చు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇక్కడ ఈ యుగం పరిస్థితి అంతా మారింది, వేరే యుగం స్టార్ట్ అయింది, సంఘ యుగం స్టార్ట్ అయింది. యుగం మారినప్పుడు ప్రవక్తలు ఈ విధంగా చెబుతారన్నమాట. అంతా సృష్టి అంతా గందరగోళం అయిపోయింది, సృష్టి అంతా సూర్యుడు చంద్రుడు అంత అయిపోయాడు అనేటువంటి ఆ యుగం మారినప్పుడు విశ్వం అంతా అద్భుతంగా చెప్పలేనటువంటి రీతిగా మారిపోద్ది
అనేటువంటి తీరులో ప్రవక్తలు ఆ విధంగా చెబుతారు. ఆ విధంగా ఆలోచించుకోవచ్చు. మరి ఈ విధంగా ఆలోచించుకుంటే ఏమవుద్దంటే అక్షరాల అది నల్లబడిపోద్ది సూర్యుడు అని అంటే, మరి సూర్యుడే ఉండడనే చెబుతున్నాడు కదా అక్కడ. కాబట్టి దాన్ని ఆ డీటెయిల్స్ అంతగా మనం పట్టించుకుని అక్షరాలుగా తీసుకుంటే ప్రాబ్లం ఉంటుంది అని మనం గ్రహించాలి. అదే ఇక్కడ మనం చెప్తున్నాం. ఇక్కడ దానిని వివరించుటకు మనం ఇచ్చట ఆగకూడదు. నేను కొన్ని విషయాలు చెప్పాను, ఆయన ఒక పేజీలోనే చెప్పాలి కాబట్టి దాన్ని నేను టైం తీసుకుని వివరించినట్టుగా ఆయన ఆగి చెప్పటానికి సమయం చాలదు. పరిశుద్ధాత్మను గూర్చి లేక మన హృదయములపై లిఖించబడిన దేవుని ధర్మశాస్త్రమును గూర్చి ప్రవచిస్తున్న కొద్ది పాత నిబంధన భాగములలో ఇది ఒకటి. ఓకే, యావేలు 2:37-32 అది ఒకటి. సరే, ఏది ఏమైనప్పటికీ నిబంధనను బట్టి, ఏది క్రొత్త నిబంధన బట్టి చివరి దినములలోని వ్యక్తిత్వ పరివర్తనకు ఈ ప్రవచనము చెందినది. ఇక్కడ చివరి దినాల్లో ఏం జరుగుద్ది అని అంటే, ప్రతి ఒక్కరి మీద, ఇండివిజువల్ మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీదికి వస్తాడు, అందరూ ప్రవచిస్తారు. ఓకే, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, యూదులు, అన్యులు, అందరి మీదకి వస్తుంది. అంతకుముందు నాయకుల మీదకి టెంపరీగా వస్తుంది. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యం, దేవుడు అప్పగించినటువంటి ఆ మిషన్ ఫుల్ఫిల్ అయినంత వరకు, నెరవేరేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, తర్వాత కొనిపోబడతాడు. కానీ ఇక్కడ అట్లా కాదు, పర్మనెంట్గా వారితో దేవుడు ఉంటాడు. కాబట్టి అది మాత్రం క్లియర్. ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం చూసేది ఏంటి అంటే, క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి భాగం. అక్కడ మరి చెప్పేది ఏంటంటే, చివరి దినములలో క్రొత్త నిబంధన చేసుకున్నటువంటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనం దేవుని గురించి పర్సనల్గా అనుభవిస్తాం. వాళ్ళు దేవుణ్ణి చూడొచ్చు, మోషే దేవుణ్ణి చూడొచ్చు, కానీ ఆయన హృదయంలో లేడు. ఆయన హృదయంలో త్రియేక దేవుడు లేడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు త్రియేక దేవుడు కూడా వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు చేసినటువంటి కృపా కార్యాన్ని బయట ఉన్నటువంటి రీతిగా చరిత్రలాగా చెప్పం, మనం దాన్ని అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుభవిస్తాం అన్నమాట. అది దాని గురించి చెప్పబడినటువంటి ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నూతన నిబంధన గురించి చెప్పినటువంటి, పరిశుద్ధాత్మ గురించినటువంటి చెప్పినటువంటి ఈ మాటలు. మరి ఈ మాటలు ప్రొఫెసర్ నికోడిమస్కి తెలియాలి కదా, ఆయన స్కాలర్ కదా, పిహెచ్డి కదా, సెమినరీ ప్రొఫెసర్ కదా. మరి వాళ్ళ లేఖనాలు ఏంటి, పాత నిబంధన, మరి వీటి గురించి బాగా తెలియాలి కదా. నువ్వు తెలుసుకోలేదా అంటాడు యేసు ప్రభు. మారు మనసు గురించి ఏంటి నువ్వు అందగడ పడుతున్నావు, చిరిమి జన్మించాలని ఇక్కడే ఉంది కదా. ఇంకా ఇదే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మ రావటం, నీరుగా ఆత్మ నీరు 2 కలిసి ఉన్నటువంటి విధంగా, ఆ విధంగా యేసు ప్రభు కూడా దీని గురించి నికోదేముకి చెప్తాడు. ఈ చదువుకుందాం ఈ 2 వచనాలు, చాలా ముఖ్యమైనటువంటి వచనాలు, తెలిసినయే అయినా కానీ మనం చదువుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు
దినములు వచ్చుతున్నాయి, క్రొత్త నిబంధన చేయు దినములు. పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన గురించి చెప్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు 33 వరకు. మీ అపవిత్రత యావత్తు పోగినట్లు నేను మీ మీద శుద్ధ జలము చూడండి, జలం. ఓకే, జలం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నీటితోనూ ఆత్మతోనూ అని అన్నాడు కదా, ఇక్కడ ఉంది. ఆత్మ వస్తుంది, జలంలాగా ఉంటుంది. అంతేగాని ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే నీళ్లు చేసేది చేస్తాడు. నీళ్ళు ఏం చేస్తుంది? కడిగి శుద్ధి చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా శుద్ధి చేస్తాడు. మన పాపం నుండి ఏ పాపం అనేటువంటి జ్ఞాపకం లేకుండా మన మనస్సాక్షిని కడిగేస్తాడనమాట. అది చేస్తుంది. నీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తుంది. చూడండి, దేవుడు కృప కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ కార్యాన్ని బట్టి ఈ విధంగా చేస్తాడు. ఓకే, మరలా 36 కదా, మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తును. శుద్ధ జలం అంటే ఈ పరిశుద్ధాత్మకి సంబంధించినటువంటి శుద్ధ జలం. అంతేగాని నికోదేముతో యేసు ప్రభు చెబుతుంటే ఆత్మ మూలముగా నీటి మూలముగా అంటే రెండు కాదు. ఆత్మ మూలంగా అంటే మారు మనసు, నీటి మూలంగా అంటే బాప్తిసం, నీటి ద్వారా మనం తీసుకునేటువంటి బాప్తిసం, అది కాదు. రెండు ఒకదానికే సంబంధించింది. ఎందువల్లంటే తర్వాత యేసు ప్రభు యోహాను సువార్త 3లో కూడా చెప్తాడు కదా, పైనుండి తిరిగి జన్మించటం అంటాడు. రెండుగా చెప్పాల, ఒకే రీతిగా పైనుండి వచ్చేటువంటి నూతన జన్మ. ఓకే, కాబట్టి ఇదంతా అంటే నేను చెప్తుంది ఏంటంటే నీటి ద్వారా అంటే బాప్తిస్వం మనం తీసుకునేటువంటి బాప్తిసానికి చెందింది కాదు అని చెప్తున్నాను. అలాంటిది పరిశుద్ధాత్మ ద్వారా మనకి చివరి దినాల్లో జరిగేటువంటి సందర్భం. ప్రతి ఒక్కళ్ళకి, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, ఎవరి మీదకి ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరు తిరిగి జన్మిస్తారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యమే అది. మరి పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని ఒకసారి, పరిశుద్ధాత్మ ఒకసారి, మనకి అలాంటప్పుడు మరి తండ్రిని ఎప్పుడు అంగీకరిస్తాం? లేదు. పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు త్రియేక దేవుడు వస్తాడు. 14:23 యోహాను పత్రికలో యేసు ప్రభువు పరిశుద్ధాత్మ గురించి చెప్పినటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మేము కూడా వస్తాము అని చెప్తాడు కదా, 14:23 యోహాను సువార్త. కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే తండ్రి కుమారులు. ఇక్కడ సందర్భం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మేము కూడా వస్తాం అని చెప్తున్నాడు. మరి ఈ గొప్ప విషయాలు ఏ విధంగా పాత నిబంధనని క్రొత్త నిబంధన, ముఖ్యంగా ఇక్కడ పేతురు ఏ విధంగా వాడుకున్నాడు, యావేలు గ్రంథాన్ని ఏ విధంగా అన్వయించాడు, దావీదు అనుభవాన్ని ఏ విధంగా మరి యేసు ప్రభుకి అన్వయించాడు, ఆ రెండు నేర్చుకుందాం. ఆ విధంగా మనం ఇష్టం వచ్చినట్టుగా పాత నిబంధనని అర్థం చేసుకోకూడదు. క్రొత్త నిబంధన ఏ విధంగా అర్థం చేసుకుందో, అపోస్తులు ఏ విధంగా అర్థం చేసుకుందో ఆ విధంగానే మనం అర్థం చేసుకుని మనం అన్వయించుకోవాలి. కాబట్టి వేరుగా మనం చేసుకున్నాము అంటే ఇక ఇష్టం వచ్చినట్టుగా
ఇష్టం వచ్చినటువంటి రీతిగా పాస్టర్లు కానీ వాక్యం చెప్పేటువంటి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా డినామినేషన్స్ వస్తున్నాయి. ఏదో కొత్తగా చెబుతున్నాడు ఈయన అనేటువంటి తీరులో ప్రజలు అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. ఎప్పుడైనా సరే పాత నిబంధన వచ్చినట్టు క్రొత్త నిబంధన దాని గురించి ఏం చెబుతుంది అని ఆలోచించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.